కేరళకు వెళ్ళి అనంత పద్మనాభ స్వామిని చూడలేని వాళ్ళకి మనకు తెలంగాణలోనే వికారాబాద్లో ఉంది. వికారాబాద్లోని అనంతగిరి కొండలలో అనంత హిల్స్ అనే ప్లేస్ నుంచి వెళ్తే మనకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం దొరుకుతుంది. మనకు హైదరాబాద్ నుంచి అయితే మనకు ఈ టెంపుల్ 75 కిలోమీటర్లు అవుతుంది. పురాణం ప్రకారం అయితే 400 సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ అంట. ఇది విష్ణు భగవానునికి అంకితం ఇవ్వబడిన మందిరం అన్నమాట. ఇది సుందరమైన ప్రకృతి, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మార్కండేయ మహర్షి తన యోగ సాధన ద్వారా కాశీకి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ గుహలలో ధ్యానం చేసుకునేవాడంట ఆయన. అయితే ఒకరోజు ద్వాదశిను ఏదో తిథి ప్రవేశిస్తే వెళ్ళకుంటే విష్ణు భగవానుడే ఇక్కడ ప్రత్యక్షమయ్యి నీరు ప్రవహించేటట్టు చేసిండ్రు అని ఒక కథనం ఉంది. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. నీళ్ళు అయితే ఉన్నది అక్కడి నుంచి నేను చూపిస్తే ఎక్కడ స్టార్ట్ అయింది నీళ్ళు అనేది మాత్రం నేను చూపిస్తాను వీడియోలో. నది అక్కడి నుండి నీళ్లు పుట్టి మనకు హైదరాబాద్కి వచ్చినాయి కదా. మూసీ నది స్టార్ట్ అయిందనమాట. మూసీ నది ఎక్కడ మొదలయ్యింది అనేది తెలుసుకోవాలన్న ఉద్దేశంలో నేను వెళ్ళినాను. అట్లనే టెంపుల్ కూడా చూడొచ్చు కదా మనము అని వెళ్ళినాను. నేను విన్న కథ మాత్రమే మీకు చెప్తున్నాను. పోతే ఇక్కడ ఋషులు మహాపురుషులు తపస్సు చేసుకున్న సాక్ష్యాలు మాత్రం 100% కనిపిస్తుంది. ఇక్కడ మహారుషులు ఇక్కడ జీవించిండ్రు, తపస్సు చేసిండ్రు అనడానికి మాత్రం సాక్ష్యం ఉంది. గుహలు చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు వీడియోలో. ఇది మాత్రం టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని తర్వాత మనం గంగా పుష్కరిణి అన్నీ చూద్దాము. ఇప్పుడు ఇది టెంపుల్ ఎంట్రన్స్. కడపకు మొక్కేసి లోపలికి టెంపుల్ లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ దీపారాధన వైట్ది ఉంది కదా. దీపారాధన చేసుకోవడానికి గజస్తంభము పెద్దది బాగా వాతిని చూడండి, వైట్ది చాలా బాగుంది. ఇక్కడ మనం రైట్ సైడ్ తిరగగానే మెట్లు ఉంటాయి, స్వామిని దర్శించుకోవడానికి మెట్లు ఉంటాయి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా మన కష్టం కాకుండా చాలా బాగా చేసింది. గుహలు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయా, అన్నీ రాయి తొలిసి దాంట్లో ధ్యానం చేసిండ్రు. ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ గుడి లోపలికి ప్రవేశిస్తాము. టికెట్ తీసుకోవాలి. మీద కూడా టికెట్ దర్శనము అన్నీ రాసి ఉన్నాయి చూడండి. అర్చన 31, 11 రూపాయలు, కేశఖండనము, అభిషేకము 51, స్వామివారి కళ్యాణము 151. మనకి ఏది కావాలన్నా టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు గుడి లోపలికి ప్రవేశించినాము. ఇది మెయిన్ స్వామివారు. దర్శనం చేసుకోండి. మ్యాక్సిమం అయితే వాళ్ళు వీడియోలు ఫోటోలు అలో లేదన్నారు. చూడండి. స్వామిని దర్శించుకొని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ వేణుగోపాల స్వామి మందిరం ఉంటుంది. పంతులను అడిగితే ఏం చెప్పలేదు, నేనైతే గూగుల్ సెర్చ్ చేసే తెలుసుకున్నాను. అనంత పద్మనాభ స్వామి మందిరం ఇది. టెంపుల్ను మనము దర్శించుకునేది సుప్రభాతము, అభిషేకము ఏ టైం కానీ ఉంది. స్లో చేసి చూసుకుంటే ఆ బోర్డు మీద మీకు క్లియర్గా కనిపిస్తుంది. దర్శనం అయినాక మనం బయటికి టెంపుల్ నుంచి బయటకు వస్తే ఇట్లా ఉంది చూడండి. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు కూడా ఒక మట్టి టైపులు ఉన్నాయి. ఆ రాళ్ళు ఇదేమో గుడి నుంచి కిందికి పుష్కరిణి, మన గంగా నది పుట్టింది, మూసీ నది స్టార్ట్ అయింది అని చెప్పిన కదా, అది పోవడానికి దారి పుష్కరిణి ఉంది. రైట్ సైడ్లోనేమో రాళ్ళు, పెద్ద రాళ్ళను తొలిసి గుహలు నిర్మించిండ్రు. పెద్ద పెద్ద గుహలు మెడిటేషన్ చేసేయడానికి చాలా బాగా తపస్సు చేసుకున్నారు. ఎన్నో ఉన్నాయి గుహలు ఇక్కడ. మంచి పవర్ ఉన్న ప్లేసు. బాగా అడవి మాత్రం చాలా బాగుంది. మీకు ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. ప్రతి గుహకి ఇట్లా మెట్లు ఉన్నాయి. రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను నేను అది ఎట్లెట్లున్నాయి గుహలు ఏంటి అని. ఫస్ట్ ఒక పుష్కరిణికి వెళ్దాము. చూసినాక గంగామాత పుట్టు పూర్వోత్తరాలు, మూసీ నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది అది చూసుకొని రిటర్న్ వద్దాము. అప్పుడు మీకు ఈ గుహలు కూడా చూపిస్తాను నేను. పూర్వకాలపు ముస్లిం రాజులు నిర్మించినమాట. ఋషి మార్కండేయుడు ద్వాపర యుగంలో నిర్మించిన మందిరాన్ని 400 సంవత్సరాల కింద ఇక్కడ హైదరాబాద్ నవాబులు వేటకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ మహత్యం తెలుసుకొని వాళ్ళు పునర్నిర్మాణం చేసిరంట. ఆ కట్టడం కనిపిస్తుంది కదా మనకు ఇక్కడ కొండ నుంచి, అది ముస్లిం నవాబులు నిర్మించినట్టు కనిపిస్తుంది కదా. అది ఆధ్యాత్మిక హరితహారము, హరిత నివారణ, 10 చేదుడు బావుల కంటే ఒక దిగుడు బావి, 10 దిగుడు బావుల కంటే ఒక మడుగు, 10 మడుగుల కంటే ఒక పుత్రుడు, 10 పుత్రుల కంటే ఒక వృక్షము శ్రేష్టం.
మానవుడిని నరకము నుండి తప్పించేవి, స్వర్గానికి తీసుకెళ్ళేవి వృక్షాలే. తర్వాత రావి చెట్టు, ఒక మర్రి చెట్టు, 5 మామిడి చెట్లు, 10 పూల చెట్లని నాటిన వాడు స్వర్గానికి వెళ్తాడు. వృక్షాలను బాధించకండి, మొక్కలను పెకిలించకండి, నరికివేయడం చేయకంటే అన్ని పక్షులకు, ఇతర జీవరాశులకు ఆశ్రయాన్ని కల్పిస్తాం. వృక్షాలను నరికే వాళ్ళు నరకానికి వెళతారు. కాబట్టి పుణ్యప్రదాయమైన మరియు పవిత్రమైన హరిత యజ్ఞంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కనీస 10 మొక్కలను నాటి వాటిని సంరక్షిత భగవత్ కృపను పొందగలరని ప్రార్థన. అంటే అటవీ శాఖ వాళ్ళు రాసిండ్రు ఇక్కడ. ఇది అందరు ఫాలో కావాల్సిందే. కోనేరు ఇది. ఇది జాలి దాటి లోపలికి వెళ్ళరాదు. గుండంలో 30 ఫీట్ల లోతుగా ఉన్నది. గుండంలో షాంపూలు, సబ్బులు వాడకూడదు మరియు బట్టలు ఉతకకూడదు. అంటే దిగొచ్చు అంటున్నారు, కానీ నీళ్ళు అయితే అంత నీట్గానైతే లేవు. ఇక్కడ ఒక శివ మందిరం ఉంది. ఈ చెట్టు కింద మొక్కుకున్న మొక్కులు ఇది చేసింది. ఇది శివ మందిరంలో నేను పూజ చేసుకున్న, అర్చన చేసిన. అదొక షార్ట్ వీడియోగా పెడతా. ఈ శివాలయము ఎప్పుడు నీళ్లు ఉంటాయి అంట. ఈ టెంపుల్ శివలింగం చుట్టూ నీళ్లు ఉంటాయి అని పంతులు చూపించిండు. ఖచ్చితంగా ఈ లింగం చుట్టూ నీళ్ళు వస్తుంటుంది అని చూపించిండు. ఈ శివలింగము కింద పుష్కరిణి దగ్గర ఉంది. ఇది ముచుకుందుడు అనే మహారాజు ఈ గుహలలో ఇక్కడ నిద్రించిండంట కొద్ది రోజులు. అది కూడా ఒక స్టోరీ ఉంది ఇక్కడ. ముచుకుంద మహారాజు ఇక్ష్వాకు వంశస్థుడు అనమాట. ఇక్ష్వాకు వంశం అంటే సూర్యవంశము అంటారు కదా. ఇప్పుడు రాముడు జన్మ తీసుకున్నది అదే సూర్యవంశము. ఈయనది కూడా సేమ్ వంశమే, ఇక్ష్వాకు వంశము అని అంటారు. ముచుకుందుడు మాంధాత కుమారుడు అంట. యుద్ధంలో ఈయన మహాపరాక్రమవంతుడు అంట. ఒకసారి ఇంద్రలోకంలో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ చూసిండ్రా, ఒక నిమిషం మళ్ళీ చెప్తా. ఇవన్నీ రాళ్ళపైన రాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి పెట్టిండ్రు అనమాట. అవి ఇంద్రలోకంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవతలు ఓడిపోతున్నారు, గెలవలేకపోయినప్పుడు ఈయనను సహాయం అడిగిండ్రంట ఇంద్రదేవుడు ముచుకుందుని. అక్కడ కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు యుద్ధం చేసిండంట. ఆ తర్వాత కృష్ణుని కుమారుడు వచ్చి యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఈయన రెస్ట్ తీసుకోవడానికి వచ్చిండేమో యుద్ధం అయిన తర్వాత. అప్పుడు నిద్ర లేదు కాబట్టి ఆయనకు నిద్ర తీసుకోవడానికి ఇక్కడ వచ్చిండంట. కాకపోతే అప్పుడు ఏమైందంటే, నేను నా భార్య పిల్లలను కలుస్తా పోత భూలోకానికి అని ఇంద్రుడిని అడిగిండంట. ఇంద్రుడిని అడిగితే ఇంద్రుడు, ఎక్కడ ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయింది, నీ భార్య పిల్లలు లేరు, చనిపోయినరు, ఇంకా నువ్వు భూలోకం పోయినా వాళ్ళని కలిసేది లేదు, కొద్దిగా రెస్ట్ తీసుకోని అంటే ఈ కొండలలో నిద్ర తీయడానికి వచ్చిండనమాట. ఇక్కడ నిద్ర తీయడానికి వచ్చినప్పుడు భంగం కలిగిస్తే ఫస్ట్ నీ కంటి చూపు ఎవరి మీద పడతారో వాళ్ళు కాలి భస్మం అవుతారు అని ఇంద్రుడు వరమిస్తాడు అన్నట్టు. దండకారణ్యం అన్నట్టు ఈ ప్లేస్. అక్కడ ఈ గుహలల్లో ఆయన నిద్ర తీసిండంట, ఇక్కడ ఉన్న రాతి గుహలల్లో. కాలయావనుడు అనే రాక్షసుడు కృష్ణుని చంపడానికని వస్తే అప్పుడు ఆయన వరం ఏం కోరుకున్నట్టే, యాదవుల చేతిలో నేను జావకూడదని వరం కోరుకున్నాడు. కాబట్టి కృష్ణుడు చంపలేడు. అందుకని తన ఈ గుహలకు పరిగెత్తుకొని వచ్చి ఆ ఆయన మహానుభావుడు రాజు వండుకున్న ప్లేస్లో వచ్చి మాయమైండు అనమాట కృష్ణ భగవానుడు. ఆ ప్లేస్కి వచ్చి ఈ కాలయవనుడు అనే రాక్షసుడు కృష్ణుడే దొంగచాటుగా కప్పుకొని పండుకున్నాడు, యాక్షన్ చేస్తున్నాడు అనుకొని కాలుతో తంతాడనమాట. ఎన్నో యుగాలుగా నిద్రలేని ఆ రాజు నిద్రపోతున్నప్పుడు తన్నినప్పుడు నిద్రలోకి వెళ్ళి కళ్ళు తెరవగానే ఆ కళ్ళ నుంచి భయంకరమైన మంటలు వచ్చి ఆ కాలయవనుడు అనే రాక్షసుడు చనిపోతాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ప్రత్యక్షమై దర్శనమిస్తాడు. అలాంటి ఒక మహాపుణ్యక్షేత్రం ఇది. ఈ రాతి గృహలు ఇవన్నీ చూసినప్పుడు నాకు నిజం అనిపించింది. చెట్లు ఏర్లు చూసిండ్రా, ఎంత పెద్ద బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ కొన్న నుంచి అక్కడ మొత్తం ఒక 4-5 చెట్లు మొత్తం పైకి వాకిపోయింది. ఒక్కొక్క చెట్టు కొమ్మకు అంటుకొని మొత్తం ఇట్లా ఇరిగిపోయేటట్టుగా అయిపోయి ముదిరిపోయేవి. నీళ్ళు కూడా చూడండి, నీళ్ళు కాలువలుగా ఇప్పుడు మూసీ నదికి పారుతుంటుందంట అది ఇక్కడ నుండి. అయితే మొదలైంది, నేను రిటర్న్లో వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు. ఎన్ని సంవత్సరాలు అయ్యో చూడండి, భూమి మీద ఎట్లున్నాయి చూడండి. అవి భూమి నుంచి
చెట్టుకు ఎక్కి చెట్టు నుంచి మళ్ళీ పైకి వెళ్ళి వంకర తిరిగింది చూడండి. ఇప్పుడు నేను కెమెరా తిప్పి చూపిస్తున్నా కదా, వంకర తిరిగి ఇంకో కొనకు పోయింది, దాని నుంచి ఇంకో చెట్టుకు పోయి ఇంత లాంగ్ ఉంది ఒక్కొక్క కొమ్మ. ఎన్ని సంవత్సరాలది అయి ఉంటుందో, ఎన్ని ఏళ్ళు అయ్యిందా, వందలు అయిందా తెలియదు. ఈ అడవి బాగుంది, ప్రశాంతంగా ఉంది. ప్రకృతి ప్రేమికులకు మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి ఇంకా కాగితాలు, పేపర్లు, వాటర్ బాటిల్ పడేసి ఈ ప్రకృతిని నాశనం చేయకుంటే చాలు. ఇక్కడికి మనం దేవుని దర్శించుకున్నాక ఇక్కడ రానికి కూడా 20 రూపాయలు టికెట్ తీసుకున్నారు. రకరకాల ఔషధ మొక్కలు ఉన్నాయన్నమాట. నల్ల మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు, ఇంకెన్నో రకాల మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ గాలి పిలిచినా కూడా మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఉదయం వచ్చి సాయంత్రం వరకు ప్రశాంతంగా మౌనంగా గడుపుకొని పోవచ్చు. ఒక 3-4 గంటలన్నా మంచి వాతావరణంలో గడుపుకున్న వాళ్ళం. ఇక్కడ రాళ్ళు చూసిండ్రా ఎట్లా కనిపిస్తున్నాయి, మట్టితో కూడుకున్నట్టుగా అనిపిస్తున్నది కదా. ఈ రాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. రాయి అంటే రాయిలాగా లేకుండా అంత పొక్కులుగా ఉన్నాయి రాళ్ళు. అవొక తీరుగా ఉన్నాయి ఇక్కడ రాళ్ళు చూస్తే. ఈ అడవిని చూస్తుంటే చూడాలనిపిస్తుంది. మెయిన్ మనకి ఎంత దూరం ఉంది ఇది, 75 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి. కానీ ఇంత దండకారణ్యం టైపులో ఉంది. రకరకాల పక్షులు, చెట్లు, నీళ్ళు, సూర్యుని ఎండ పడతలేదు చూడండి. ఇక్కడ అయ్యింది మధ్యాహ్నము, ఎండ ఇంత తక్కువ వస్తుంది. ఆ చెట్ల నుంచి లోపలికి అంత తక్కువ వస్తున్నది ఎండ. నీళ్ళు ఎక్కువ ఉండేదేమో అప్పుడు నీళ్ళు. అది దాటడానికి ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి, చెక్క బ్రిడ్జ్, వంతెనలాగా. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క తీరుగా నీళ్ళు ఉన్నాయి ఈ అడవిలా. చూడండి ఎట్లా పోతున్నాయి, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు. అప్పుడు స్వచ్ఛమైన నీళ్ళు ఇప్పుడు మురికి నీళ్ళు అయినా ఏంటి అని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఇది చూస్తే అర్థమైంది. మనము అక్కడ డ్రైనేజ్ నీళ్ళు కలిపి అట్లా ఖరాబ్ అయింది. ఇక్కడ పుట్టలు కూడా ఉన్నాయి, పాముల పుట్టలు కూడా ఉన్నాయి. అంటే ఎంత డీసెంట్గా ఉంటుంది అడవి అని అర్థం చేసుకోవచ్చు పుట్టలను చూసినప్పుడు మనం. ముచ్చుకుందుడు వచ్చి నిద్రించిన స్థలము, ద్వాపరయుగంలో తన మార్కండేయ మహర్షి ధ్యానం చేసిన స్థలము. ఇంకా కాశీ నుంచి ఇక్కడ గంగ పుట్టింది అన్నారు. ఇన్ని రకాలుగా ఆలోచించిన చాలా పుణ్యక్షేత్రం ఇది. పవిత్రంగా ఉంచడం మన బాధ్యత. ఇది చూడండి మెయిన్ నీళ్ళది పుట్టింది అన్నది. 100 సంవత్సరాల మ్యాంగో చెట్టు అంట ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అనమాట పుట్టింది. మూసీ నది రివర్ స్టార్ట్ అయింది ఇక్కడ. నా కుడి చేయి వైపు మూసీ నది, ఎడమ చేయి వైపు నది. బోర్డు కనిపిస్తుంది కదా అది. 100 సంవత్సరాల మామిడి చెట్టు. ఇదేమో ఇక్కడి నుంచే, చుట్టుముట్టు ఏం కనిపిస్తలేదు, ఈ గుండంలాగా ఉంది చూడండి. ఇండ్ల నుంచి పుట్టి కాలువలాగా పోతున్నాయి, ఫ్లోలో వెళ్ళిపోతున్నాయి. ఇగో ఈ నీళ్ళు అడ్డ మిషన్ ఇక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి అడవిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రౌండ్గా ఏడు ఉండదు, ఆడొక గుండంలాగా ఉంది, అక్కడి నుంచే ఊరుతున్నాయి నీళ్ళు. భూమిలోకి వెళ్ళే ఊరి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. చాలా విచిత్రంగా ఉంది కదా. భూముల నుంచి ఇక్కడ ఊరడము, ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడము. మెట్లు పెద్ద హైట్ ఏముండయి, డిస్టెన్సు దగ్గరగా చిన్న హైట్తో పెట్టిండ్రు, ఎక్కొచ్చు దిగవచ్చు. ఇంకా మార్కండేయుడు చూడండి, ఇక్కడ తపస్సు చేసిన గుహ, లైవ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూస్తున్నారా ఎట్లుంది. మార్కండేయుడు తపస్సు చేసిన గుహలకు వెళ్తున్నాం మనం ఇప్పుడు. రాయిని తొలిసి లోపల చేసుకున్నది చూడండి, మార్కండేయుడు తపస్సు చేసిన గుహ అన్నారు. ఇవన్నీ దీపాలు పెట్టుకునేదేమో అప్పుడు. ఇట్లా లోపలికి వెళ్ళినాక రైట్ తిరిగి మళ్ళీ ఒక టర్న్ తిరిగితే అప్పుడు మార్కండేయుడు తపస్సు చేసిన ప్లేస్ అని వచ్చింది చూడండి. ఈ ప్లేస్లో ఆయన తపస్సు చేసిండంట మార్కండేయ మహర్షి. ఎంతటి మహాత్ములు తిరిగిన స్థలాన్ని పవిత్రంగా ఉంచడం మన బాధ్యత, మౌనంగా ఉండడం మన బాధ్యత, ప్రకృతిని ఆస్వాదిస్తూ తిరగడం మన బాధ్యత. ఈ రాళ్ళు ఎంత మహానుభావులను చూసి ఎన్నెన్ని కథలు, ఎన్ని పురాణాలు వాటి గుండెలలో దాచుకున్నాయో. ప్రతి చెట్టు ఒక పవిత్రమే ఇక్కడ. ఎంత ట్రంక్స్ ఇంత పెద్దగా ఉన్నాయి. గుహలు చూడండి, రాయిని చెక్కి ఇక్కడ ధ్యానం చేసుకున్నారా మరి ఏం చేసిండ్రో చాలా ఉన్నాయి. ఇంకా వీడియోలు ఎంత అవుతుందని వీడికే చూపిస్తున్నా. నమో నమః అనంత పద్మనాభ స్వామి నమో నమః.